ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మనము కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం నుండి మొదటి వచనాన్ని మనం చదువుకున్నాము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. మరి ఒకసారి చదువుతున్నాను. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఆసక్తితో ఆపేక్షించమని చెబుతున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. అయితే ఆసక్తితో వేటిని మనం ఆపేక్షించాలి అంటే కోరుకోవాలి, పాటించాలి, వేటిపైన మన ఆసక్తి ఉండాలి అనేదాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అయితే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించండి. ఆత్మ సంబంధమైన వాటిని ఆపేక్షించండి. మరి మనము ఈ లోకంలో చాలా వాటిని ఆసక్తితో ఆపేక్షించుతాం. లోకంలో శరీరానుసారంగా చాలా వాటిని మనము ప్రతిరోజు అంటే కొందరు పాటలతోనూ, కొందరు డాన్సింగ్తోనూ, లేదంటే కొందరు తమ ఆసక్తిని వేరే వేరే విషయాల్లో అంటే లోక సంబంధమైన విషయాల్లో కనబరుస్తారు. అయితే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఆసక్తిని కనబరిస్తే మనకు అవి ఉపయోగకరమై ఉండాలి. ఆసక్తిని మనం కనపరుస్తున్నాం. రోజు ఒక ఫ్రెండ్తో మాట్లాడడానికి వెళ్తున్నాము, లేదంటే రోజు షటిల్ ఆడుతున్నాము, లేదంటే ఇంకా ఏ పని చేస్తున్నామో ఆసక్తితో, ఆ ఆసక్తి మనకు క్షేమం కలిగించేదిగా ఉండాలి. మనం రోజు చేసేటువంటి శరీర సంబంధమైన ఆసక్తి విషయంలో మనం ఒకసారి సరిచూసుకోవాలి. ఇక్కడ పౌలైతే ఏమంటున్నాడంటే ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించండి. అలాగే కంటిన్యూగా చదివితే మొదటి వచనమే, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకు అని అంటే 3వ వచనంలో చెప్తాడు, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు. ఆత్మ సంబంధమైన వరములలో ప్రవచనం అనేది ఒక వరం. ప్రవచన పరంగా మాట్లాడడం అనేది, ప్రవచించడం అనేది. అయితే ఆ ప్రవచించబడే వరం కలిగి ఉన్నప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నాం అంటే అది దేవుని పరంగా ప్రవచిస్తున్నాము అంటే ఎలా ఉంటుందంటే క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. మనం ప్రవచన వరంను కలిగి ఉంటే మనకేముంటుంది అంటున్నాడంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. అందుకనే హెచ్చరిక అంటే మనం ఏదైనా తప్పు చేస్తున్నామేమో, ఒక్కోసారి ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మనల్ని ఒక్కోసారి మనలో మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునేటట్లుగా ఉంటుంది. ఈ తప్పు నేను చేస్తున్నానా, నేనేమైనా కరెక్ట్ చేసుకోవాలనా అనేది కలుగుతుంది. అది ప్రవచన వరంలో ఉన్నటువంటి విశేషత. మరి అలాగనే ఈరోజు ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నమ్ముకుంటున్నారు, ఎందుకు కొందరు సేవకులు మాట్లాడినప్పుడు తాగుబోతులు మారిపోతున్నారు, లేదంటే దొంగలు, వ్యభిచారం చేసేవాళ్ళు తమ ప్రవర్తన అంతటినీ మార్చుకొని నేను దేవుని నమ్ముకున్నాను, నేను ఇలా చెయ్యను, మంచి పనులే చేస్తాను అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నారు. అది ఎలా సాధ్యపడుతుంది అంటే ఆత్మ సంబంధమైన వరములను కలిగినప్పుడు, ఆత్మ పనిచేసినప్పుడు ఆ విధమైనటువంటి కార్యములు జరుగుతాయి. అది దేవుడే చెప్పాడు. కాబట్టి ఈరోజు నేను చెప్పాల్సినది ఏమనుకున్నానంటే మన ఆసక్తి ఏ విషయంలో ఉంది? ఈ లోకంలో ఉన్న వాటిపైన ఉందా? లోకంలో ఉన్న వాటిపైన ఉండొచ్చు. అయితే అవి మనకు
క్షేమం కలుగజేస్తున్నాయా లేదా? ఆసక్తి ఎప్పుడు వాటిపైనే ఉండడం, లోక సంబంధమైన వాటిలో అవి మనకేమైనా కీడు చేస్తున్నాయా? మన సమయాన్ని దొంగిలిస్తున్నాయా? లేదంటే మనల్ని పాడు చేస్తున్నాయా? మన ఆలోచన విధానాన్ని పాడు చేస్తున్నాయా? వాటన్నిటిని మనం గమనించుకోవాలి. మనకంటూ దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి వాటిని సరిచూసుకోవాలి. మరి దేవుడు ఈరోజు మాట్లాడుతుండగా మనము మన దేవుని విషయాల్లో కొద్దిగైనా, అవి ప్రవచించడంలో ఆపేక్షని చెప్పాడు, కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకా కొన్ని వరముల గురించి చెప్పాడు. 12వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమని చెప్పాడంటే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు మాట్లాడు భాషలను, మరి ఒకనికి భాషార్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. కాబట్టి ఇవన్నీ వరాలుగా చెప్తున్నాడు. ఇందులో మనం దేన్ని కలిగి ఉన్నా దేవునికి చాలా ఇష్టం. దేవునిలో మనం ఎదుగుతాము, సరి చేసుకుంటాము. మన జీవితాన్ని చక్కని మార్గంలో నడిపించుకోవడమే కాకుండా అనేకులకు మార్గదర్శకంగా మనం ఉంటాం. కాబట్టి మన ఆసక్తిని కొంచెమైనా దేవునితో, దేవుని పనులతో కనపరచడానికి ఇష్టపడదాం. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్.